హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, చాలా మంచి ట్రేడ్స్ ఈరోజు రావటం జరిగింది. అదే విధంగా 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మనకి కొంత ఇబ్బంది పెట్టినటువంటి ట్రేడ్స్ కూడా ఉన్నాయి. సో అన్నింటినీ కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు ఆప్షన్ చార్ట్ లో కూడా మీకు ట్రేడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఫుల్ వీడియో అయితే చూడటానికి ప్రయత్నం చేయండి. నాకు చాలా మంది ఏంటంటే బ్రో వీడియోస్ లెంతీ అయిపోతున్నాయి, షార్ట్ లో చెప్పండి అని అంటున్నారు. బట్ నేను షార్ట్ లో చెప్పలేనండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంచెం డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యేంత వరకు చెప్తాను అనమాట. సో మాక్సిమం 20 మినిట్స్ లోపల కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ అనేది కొంచెం నిన్నటి కంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి కొంచెం ఇండెసిషన్ లాగా బయర్స్ సెల్లర్స్ కొంచెం అటు ఇటుగా ఉండి ఇక్కడ క్లోజ్ అవటం జరిగింది. ఆ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. బట్ మనం బేస్డ్ ఆన్ దిస్ 5 మినిట్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుని ఇందులో ట్రేడ్ ఎంట్రీ తీసుకోండి అని అయితే నేను చెప్పలేనండి. బట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ మీరు చూసినట్లయితే అక్కడ మంచి ప్రైస్ యాక్షన్ అనేది కనిపించింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అక్కడ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఇంకొక ట్రేడ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ వెడ్జ్ గా గమనించినట్లయితే అది బ్రేక్ అయింది. ఇది కొంత ఎంట్రీ క్యాండిల్ కి బ్యారిష్ ఎంట్రీ అనేది తీసుకోవడం తప్పలేదు. కాకపోతే ఇదంతా ఒక జోన్ లో ఉండిపోవటం వల్ల మనకి స్ట్రాంగ్ మూవ్ రాలేదు, మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళింది. ఇది ఎస్ఎల్ హిట్ కింద ట్రీట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఈ బ్రేక్అవుట్ లో ఎంట్రీ తీసుకోమండి, ఎందుకంటే అక్కడ మనకి 26,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. కాబట్టి అలా రెసిస్టెన్స్ జోన్స్ ఉండేటప్పుడు అక్కడ మనం రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకోవటం కరెక్ట్ కాదు. కాబట్టి అల్టిమేట్ గా మనకి అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ ఇది క్యాండిల్ వచ్చింది కదా, మారుబోజు కొంత స్ట్రాంగ్ గా ఉంది, చిన్న విక్కే ఉంది కాబట్టి బ్యారిష్నెస్ అనేది కొంత స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ 2 విక్స్ దాటాయి కాబట్టి ఇది ఇంకొక బ్యారిష్ ఎంట్రీ అవుతుంది. అది కూడా మనకి 1:1 కూడా ఇవ్వలేదు, చాలా సేపు వెయిట్ చేయించి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో ఈ ట్రేడ్ ఎవరు తీసుకున్నా ఈ 2 ట్రేడ్స్ ఎంట్రీస్ అయితే ప్రైస్ యాక్షన్ పరంగా కరెక్టే, కానీ ఎస్ఎల్ హిట్స్ కింద మనం భావించవచ్చు. ఇది ఎంట్రీ అయితే చాలా రిస్కీ ఎంట్రీ అవుతుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి, అంటే హైలీ అగ్రెసివ్ అండి. అది ఎంట్రీ అనేది సేఫ్ కాదు, కాబట్టి ఆ ఎంట్రీని మనం ఈరోజు ఎంట్రీగా కన్సిడర్ చేయట్లేదు. 5 మినిట్ టైం ఫ్రేమ్ వేస్ట్ చేసుకుని చూసినట్లయితే ఈ ఒక్క క్యాండిల్ ఈ 2 క్యాండిల్స్ లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ 2 కూడా ఎస్ఎల్ హిట్స్. ఓన్లీ 5 మినిట్ టైం ఫ్రేమ్ వేస్ట్ చేసుకుని ఎవరన్నా ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ 2 ఎంట్రీస్ లో ఎస్ఎల్ హిట్ అయినట్లయితే బాధపడకండి. ఎనాలిసిస్ అనేది కరెక్టే, కానీ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది. ఓకేనా? కాకపోతే ఈ ఎంట్రీ అనేది కొంత అవాయిడ్ చేయొచ్చు అండి, ఎందుకంటే నేను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ప్రైస్ అనేది బ్రాడనింగ్ ప్యాటర్న్స్ లో నేను దాన్ని ట్రస్ట్ చేయను అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇలా బ్రాడెన్ అవుతూ ఉంది ఇది, కాబట్టి అంత స్ట్రాంగ్ గా ట్రస్ట్ చేయను. బట్ ఇక్కడ మనకి పైన ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉండటం వల్ల ఇది ఒక ఎంట్రీగా తీసుకోవచ్చు. 26,000 ఈజ్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి. ఓకే, అంతేనండి. ఈరోజు 5 మినిట్ టైం ఫ్రేమ్ ఇంతకు మించి ఆపర్చునిటీస్ లేవు. ఎవరైనా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ లో ఈ రోజు వచ్చినటువంటి ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క రేంజ్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నట్లయితే మూవ్ వచ్చింది. కానీ ఈ యొక్క ఓఆర్బి అనేది ఈ పాయింట్ ఆఫ్ టైం ట్రేడ్ తీసుకోవాలంటే నేనేంటి కన్సిడర్ చేస్తానంటే, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయ్యి ఉంటే ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది గుడ్. ఇప్పుడు కూడా దీన్ని కొంచెం ఇన్సైడ్ గా కన్సిడర్ చేయొచ్చు, కానీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనకి ఇది చాలా క్లియర్ గా ఉంది కాబట్టి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 5 మినిట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఈ 2 క్యాండిల్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా తప్పులేదు. కాకపోతే రిస్క్ అనేది మనకి ఇంతవరకు హ్యూజ్ రిస్క్ అవుతుంది. సో అంత రిస్క్ లేకుండా మనం సేఫ్ గా 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనం ఇది ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ యొక్క మూవ్ చాలా మంచి మూవ్. ఆప్షన్స్ లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్, ఆల్మోస్ట్ మనకి ఒక 60% ప్రాఫిట్ తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రేడ్స్ అండి ఇది. సో అదొకసారి మీకు చూపిస్తాను 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా. లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ అనేది మనకి ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసింది, ఈ బాక్స్ అది. ఓకే, తరువాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన క్లోజ్ కాలేదండి, ఇది పైన విక్ ఉంది కానీ, కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్స్ గా దీన్ని ఈ 4 కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ గా చూడొచ్చు మనం. సో 5 మినిట్ అయ్యే వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు అనుకుంటాం. సో 5 క్యాండిల్స్ ఎప్పుడైతే అయిపోయాయో 6th క్యాండిల్ 9:20 క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఓకే,
915, 916, 917, 918, 919, 920 క్యాండిల్ అనేది ఈ యొక్క రేంజ్ దాటి పైన క్లోజ్ అయింది. క్లియర్? సో ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్స్ ని దాటి ఈ యొక్క రేంజ్, ఓపెనింగ్ రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. ఓఆర్బి ఇన్ 1 minute టైం ఫ్రేమ్ అండి ఇది. నేను ఎప్పుడు కూడా మీకు చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇది. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ 5 minute లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, 930 స్ట్రాటజీ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్స్ లో స్ట్రాటజీస్ లో ఉంటుంది, అది ఒకసారి చూడండి. ఇది 1 minute టైం ఫ్రేమ్ లో ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అండి. అంటే ఏంటి, ఫస్ట్ 1 minute వచ్చినటువంటి రేంజ్ ఏదైతే ఉందో ఆ తరువాత సెవరల్ క్యాండిల్స్, ఇన్సైడ్ క్యాండిల్స్ అంటే విత్ ఇన్ దట్ రేంజ్ వచ్చి స్ట్రాంగ్ గా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రెండ్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఏంటండి ట్రెండ్ హెల్ప్ చేయడం అంటే ఏంటంటే, ప్రీవియస్ గా మనకి స్ట్రాంగ్ గా పైకి వచ్చి పైన ఇంకా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత బుల్లిష్నెస్ కనిపించింది. బుల్లిష్నెస్ లో అప్పర్ హాఫ్ లోనే క్యాండిల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది ఒక ఏ ట్రెండ్ అయితే డైరెక్షన్ ఉందో ఆ సైడ్, ఆ హాఫ్ లో ఉండి బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ మూవ్స్ ఉందని మొన్నే చెప్పాను, ఒక 2 days బ్యాకే అనుకుంటా. సో అద్భుతమైనటువంటి మూవ్స్ వస్తూ ఉంటాయి ఇలా అన్నట్లయితే. సో ఈ రోజు మనం చూసేది ఏంటంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్ అండి. సో ఈ ఓపెనింగ్ రేంజ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఉండాలి. ఓన్లీ వెన్ దేర్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్ అప్పుడు మాత్రమే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. అలా కాదు డైరెక్ట్ గా ఇది వచ్చింది, ఇది బ్రేక్ అయింది, నేను ఎంట్రీ తీసేసుకుంటానంటే అవ్వదు, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటుంది. ఇన్సైడ్ క్యాండిల్స్ అనే దట్టు ఈ ట్రెండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్ లో అప్పర్ హాఫ్, ఇక్కడ బుల్లిష్ కాబట్టి అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అప్పర్ హాఫ్ లో ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి అది బ్రేక్ అయ్యాక కొంత వెయిట్ చేపించి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. లేదు ఇక్కడ మనకి పైన విక్ ఉంది, నేను ఎంట్రీ తీసుకోను అనుకున్నట్లయితే వన్స్ అగైన్ ఇంకొక ఆపర్చునిటీ ఇక్కడ కూడా ఇచ్చింది. ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి చూసినట్లయితే మళ్ళీ ఈ క్యాండిల్ కి ఇవన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్. అర్థమవుతుందా? మళ్ళీ లోపలికి రాలేదు చూడండి. ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా, ఈ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా, ఈ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా సుమారుగా ఇది మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టుకున్నట్లయితే చాలా 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 స్ట్రాంగ్ మూవ్ అనేది రావటం జరిగింది. ఓకే, మనం వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం పిఎంపి అనేది అప్లై చేసుకొని మొమెంటం ఎంతవరకు ఉంది అనేది చూసుకొని మొమెంటం ఉన్నంతసేపు మనం ఆ ట్రేడ్లో కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మనకి మొమెంటం అనేది, బుల్లిష్నెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి యూ కెన్ కంటిన్యూ ఇన్ దట్ పర్టికులర్ ట్రేడ్. ఎంట్రీ మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి, పిఎంపిని బేస్ చేసుకొని కాదు. వన్స్ మనం ఎంట్రీ అనేది మన ప్రైస్ యాక్షన్ ఇచ్చిన తరువాత దాన్ని బేస్ చేసుకొని మొమెంటం ఎంతవరకు ఉంటే అంతవరకు అందులో కంటిన్యూ అవుతాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ యూ హ్యావ్ టేకెన్ ద ఎంట్రీ 1:1 ఎప్పుడైతే వస్తుందో 1:1 పాయింట్ ఆఫ్ టైంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని తర్వాత మొమెంటం ఉన్నంత వరకు ఉండి ఫస్ట్ గ్రే క్యాండిల్ ఎక్కడైతే వస్తుందో సమ్వేర్ హియర్ ఆ క్యాండిల్ వచ్చేటప్పుడు మనం 80% వరకు అప్ టు 80% ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకుని తర్వాత రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేసినట్లయితే ఇంకా కన్సాలిడేషన్ కొంచెం జరిగి ఇక్కడ వచ్చింది కాబట్టి పెద్ద ప్రాఫిట్ లాస్ అనేది ఉండదు. ఒకవేళ కొంచెం ఫాస్ట్ గా మూవ్ వచ్చినా ఆల్రెడీ 80% ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసేస్తాం కాబట్టి గ్రే బార్ దగ్గర అంత ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, ఇక్కడ కంప్లీట్ గా ఎగ్జిట్ అనేది రావటం జరిగింది. ఓకే, అది ఈ రోజు మనకి పిఎంపి. సో ఇది ఓన్లీ ఆన్ ద స్పాట్ చార్ట్. సో ఎవ్రీ ఎంట్రీని నేను మీకు ఆప్షన్ చార్ట్ లో డిస్కస్ చేసి చూపిస్తాను. ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడుందండి ప్రైస్ 25,880. నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏంటి మనకి 25,880 అంటే నియరెస్ట్ ఏమవుతుంది, దీనికి పైనది 25,900, కిందదేంటి 25,850. నియరెస్ట్ ఏది, దీనికి 30 పాయింట్స్ దూరం ఉంది, దీనికి 20 పాయింట్స్ దూరం. సో నియరెస్ట్ ఇదే. సో మనం ఇక్కడ బుల్లిష్ మూవ్ తీసుకోబోతున్నాం. ఇక్కడ మనం బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయబోతున్నాం కాబట్టి మనం కాల్ అనేది తీసుకుంటాం. సో 25,900 కాల్ అనేది ప్రెసెంట్ వీక్ ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో అది మంగళవారం ఎక్స్పైరీ అంటే 28th ఎక్స్పైరీ కాబట్టి 28th అక్టోబర్ ఎక్స్పైరీ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క ఆప్షన్ చార్ట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చార్ట్ చూద్దాం. మనం ఆప్షన్ చార్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. ట్రేడింగ్ వ్యూలోనే మీరు నిఫ్టీ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నేను ఓపెన్ చేసి ఉంచాను, ఒకసారి దీన్ని చూద్దాం. ఓకేనా,
ఎవరికైనా తెలియకపోయినట్లయితే ట్రేడింగ్ వ్యూలో మీరు నిఫ్టీ అని సెర్చ్ చేసి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని నిఫ్టీ ఓపెన్ చేసిన తర్వాత ప్రెసెంట్ ఈ ఎక్స్పైరీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుని 125,900 కాల్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఓపెన్ చేసామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా క్లియర్గా ఉంది, ఇంకా బెటర్ దాన్ ద స్పాట్ చార్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెనింగ్ అయినటువంటి ఈ ఏరియా, ఇది ఫస్ట్ క్యాండిల్ రేంజ్, తర్వాత వచ్చినటువంటి ఇన్సైడ్ క్యాండిల్స్, అది బ్రేక్ అవటం చాలా క్లీన్ బ్రేక్అవుట్. ఓకే, ఇది మనం 920 దగ్గర. ఇంకొకటి ఏం చెప్పాం, 927 క్యాండిల్ ఒకటి చెప్పాం మనం స్పాట్ చార్ట్లో. సో ఎక్కడ మిస్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇది కూడా మరి ఈ రేంజ్ ఉంది, అప్పర్ హాఫ్లో ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి, బ్రేక్అవుట్. చూసారా మన యొక్క స్ట్రాటజీ అనేది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఈవెన్ ఆప్షన్ చార్ట్లో కూడా చూడొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది స్పాట్ చార్ట్లో ఎంట్రీ వెతకండి. ఎంట్రీ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకునే ముందు అప్పుడు మాత్రం ఆప్షన్ చార్ట్లో మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇదంతా ఫాస్ట్గా జరగాలండి. మనకి ఒకే మానిటర్ ఉన్నట్లయితే ఒక సైడ్ స్పాట్ చార్ట్, ఒక సైడ్ ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల పుట్ట మనం ఏ ఎంట్రీ తీసుకుంటాం అంటే అది చూడాలి. అది ఎలా ఏంటి అనేది మన ఆప్షన్స్ పాఠశాలలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. ఓకే, సో వన్స్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు ఎగ్జాక్ట్గా ఎంట్రీ ప్రైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ తీసుకున్నట్లయితే అరౌండ్ 101, 102 మీరు ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు ఈ క్యాండిల్స్లో. తర్వాత అక్కడే ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 108, 109 నుంచి 110 వరకు కొంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంతవరకు వెళ్ళిందండి కంటిన్యూస్గా. హియర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసినట్లయితే మనకి రెడ్ క్యాండిల్ అనేది మధ్యలో వచ్చినా కానీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఎక్కడ బ్రేక్ కాలేదు. కాబట్టి ఈ క్యాండిల్ వచ్చే వరకు యూ నీడ్ నాట్ ఎగ్జిట్ 150. అంటే మనం 100లో ఇక్కడ 101 అలా ఎంట్రీ తీసుకున్నా, 110 అలా ఎంట్రీ తీసుకున్నా, 150 వరకు కంటిన్యూస్గా మూవ్ అనేది మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అర్థమైందా? సో మరి డౌట్ ఉంది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే పిఎంపి అండి. ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు, గ్రీన్ బార్ ఉంది, గ్రీన్ బార్స్ మొమెంటం కంటిన్యూ అయ్యేంతసేపు వెయిట్ చేయొచ్చు. 1:1 బుకింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి కొంత ప్రాఫిట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి షార్ప్గా బ్యాక్ ఎప్పుడన్నా వచ్చినా ఇబ్బంది పడకుండా ఉంటాం. కాబట్టి ఆల్వేస్ ప్రతిసారి నేను 1:1 అని మళ్ళీ చెప్పను. కాబట్టి ఆ 1:1 అనేది మీరు స్పాట్ చార్ట్లో పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఎలా పెట్టుకోవాలి బ్రో అంటే ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, అక్కడ రిస్క్ రివార్డ్ రేషియో టూల్లో లాంగ్ పొజిషన్ అనేది మనం ఎంట్రీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం అంటే అరౌండ్ 101 ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. అలా పెట్టుకొని మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం, బిలో దిస్ క్యాండిల్ పెట్టుకుంటామా, ఇన్సైడ్ క్యాండిల్ ఇక్కడ పెట్టుకుంటాం, మన ఇష్టం. బట్ మినిమం రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఉంచుకోండి. కొంత లాజికల్గా ఉండాలి కాబట్టి కొంచెం కిందకి పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే మనకి 1:1 ఎక్కడ వస్తుంది, రిస్క్ బై రివార్డ్ అనేది మనకి 1 వచ్చింది ఇక్కడ చూడండి. 1.11, 1.0 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1. ఓకే, ఆ 1 వచ్చే వరకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 వచ్చింది. ఎప్పుడైతే 1 అనేది మనం అచీవ్ చేస్తామో ఈ క్యాండిల్లో అక్కడికి ఒక 50% ఆఫ్ ద పొజిషన్ క్లోజ్ చేసేసి తర్వాత గ్రే బార్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేసి ఎప్పుడైతే ఆ గ్రే బార్ వస్తుందో, ఏ క్యాండిల్లో అయితే గ్రే బార్ అనేది మనకి ఇక్కడ కనిపించిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెడ్ క్యాండిల్లో గ్రే బార్ వచ్చాం. ఇంచుమించుగా మనకి అక్కడ అంటే 140 అరౌండ్. మన ఎంట్రీ ఎక్కడ ఉందండి, 101 దగ్గర ఉంది. 1:1 ఎగ్జిట్ ఎక్కడ వచ్చింది, 118 దగ్గర వచ్చింది. అంటే ఆల్రెడీ 17 పాయింట్స్ మూవ్ క్యాప్చర్ చేసాం. 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే గ్రే బార్ అనేది మనకి ఇక్కడ వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో 140 వరకు. సో సింపుల్గా మీరు ఒక 40 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేస్తున్నట్టే కదా లెక్క. ఒకవేళ ఇంకా కంటిన్యూ చేసి ఉండాలి, ఇంకా మూమెంటం ఉంటుంది అనిపించినట్లయితే రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అరౌండ్ హియర్ రెడ్ బార్ వచ్చింది, అది కూడా ఇంచుమించు ఆ 140 జోన్లోనే ఉంది. ఓకేనా? సో 40 పాయింట్స్ మూవ్ అనేది ఈజీగా క్యాప్చర్ చేసాము. ఓకేనా? సో ఇది అద్భుతమైనటువంటి ప్రాసెస్ అని. ఈ రకంగా మంచి ఎంట్రీ అనేది మనం మార్నింగ్ వచ్చినటువంటి సెషన్లో ఆపర్చునిటీ కింద దీన్ని భావించవచ్చు. దిస్ ఈజ్ టుడేస్ బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్పాట్ చార్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎంట్రీ అనేది చూద్దాం. మనం ఎంట్రీ చూసేటప్పుడు మనకి పిఎంపి అవసరం లేదు. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఒక కైండ్ ఆఫ్ ఒక రెసిస్టెన్స్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో క్రియేట్ అయింది. అది బ్రేక్ అయ్యాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రిస్క్ తీసుకొని ఎవరైనా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. బట్ ఒక క్లోజ్డ్ ప్యాటర్న్ కాదు కాబట్టి ఆల్రెడీ కొంత మంచి మూవ్ వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకోవడం అనేది అనవసరం అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ప్రైస్ ఎంత ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
అరౌండ్ 25,950 అంటే ఏం చేయాలి ఇక్కడ 25,950 కాల్ అనేది తీసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని దీన్ని స్టాప్ లాస్కి పెట్టుకుంటారు. స్పాట్ చార్ట్లో అయితే ఆప్షన్ చార్ట్ అయితే ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఓపెన్ చేసి అక్కడ చూసుకోవాలి. ఓపెన్ చేద్దామా, మరి లెంత్ అయిపోతుంది ప్రతిదీ చూపిస్తే. బట్ లెట్ మీ షో యూ. ఇది అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదు, అందుకే నేను మీకు చూపించడానికి దృష్టి లేదు. బట్ ఎనీవేస్ చూద్దాం ఒకసారి. 25,950 కదా ఆప్షన్స్ నిఫ్టీ 25,950 కాల్. ఇదిగోండి, ఇది క్యాండిల్ అనమాట. అక్కడ స్పాట్ చార్ట్లో ఏదైతే చూసాం అదే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది క్లోజ్ అయిన వెంటనే లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకున్నట్లయితే 1:1 వచ్చేసింది ఇక్కడ. ఓకే, గుడ్. సో అంత స్ట్రాంగ్ కాకపోయినా కానీ మనకి ఎంట్రీ అనేది పర్వాలేదు అని చూపించింది. దీనికి పిఎంపి యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, 1:1 ఇక్కడ బుక్ చేసుకున్నాం. తర్వాత గ్రే బార్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే వచ్చేసింది కాబట్టి ఇక్కడ 50 నుంచి 80% వరకు ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత రెడ్ బార్ అనేది అరౌండ్ దిస్ వచ్చింది. సో ఇక్కడ మీరు పిఎంపి యూజ్ చేయటం వల్ల ముఖ్యంగా ఆప్షన్ బయ్యర్స్కి చాలా చాలా అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, అది మీకు భారీ నష్టాలు వచ్చినా వెయిట్ చేస్తూ ఉండేటటువంటి బాధ ఏదైతే ఉంటుందో అది ఉంచదండి. వన్స్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 వచ్చేసిన తర్వాత మీకు రెడ్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాల్సిందే ఆ పర్టికులర్ ట్రేడ్లో. అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హ్యూజ్ లాసెస్. మొమెంటం చేంజ్ అయిపోయిందని మీకు క్లియర్గా తెలియజేస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఉండకూడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఎంట్రీ తీసుకున్నటువంటి మొమెంటం బుల్లిష్ అని ఎంట్రీ తీసుకున్నారో అది బేరిష్గా కన్వర్ట్ అయిపోయిందని మీకు క్లియర్గా తెలుస్తుందో యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ పర్టికులర్ ట్రేడ్ ఇన్ లాసెస్ అండి. అక్కడ మీరు ఏరియాలో ఎంట్రీ తీసుకున్న సుమారు ఆ కంటే ముందే కొంత పైనే ఇచ్చింది. ఒకవేళ ఇంకా వెయిట్ చేసినా కూడా మీకు ఎగ్జాక్ట్గా బ్రేక్ ఈవెన్ అరౌండ్ లేదా కొంచెం మినిమం లాస్లోనే ఎగ్జిట్ అయిపోవడానికి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పిఎంపి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ నాకు రిప్లై ఇచ్చేది, రెస్పాండ్ అయ్యేది ఏంటంటే ముఖ్యంగా బ్రో ప్రాఫిట్స్ మాకు ట్రేడ్ ఎంట్రీ క్యాప్చర్ చేయడం పక్కన పెడితే హ్యూజ్ లాసెస్లోకి మేము వెళ్ళటం అనేది మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే మొమెంటం చేంజ్ అవ్వగానే మేము ఎగ్జిట్ అయిపోతున్నాము అని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఇదేనండి. లాసెస్ అనేవి ఎక్కువైపోతున్న హోప్లో కూర్చోవటం అనేది చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. దాన్ని మీరు దీంతో కట్ చేసేయచ్చండి. క్లియర్గా మీకు ఇంకా రెడ్ వచ్చేసిందంటే వద్దురా బాబు అని చెప్పేసి మీకు క్లియర్గా ఎగ్జిట్ ఇచ్చేసినట్టే. ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి ఆ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత పైకి వెళ్ళినా మనకు అనవసరం. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. మూవ్మెంట్ 1:1 వచ్చింది, 50% ప్రాఫిట్ బుకింగ్ చేసేసాం. తర్వాత గ్రే బార్ వచ్చింది, 80% ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా వెయిట్ చేస్తున్నాం రెడ్ బార్ వస్తుందేమో అని చెప్పేసి. ఇక్కడ రెడ్ బార్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? సో అలా మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ద వీడియో సో లాంగ్. కాబట్టి ఇది నెక్స్ట్ ఎంట్రీ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదండి పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది చెప్పాను కదా నేను, బుల్లిష్ ఎంట్రీస్ అనేది 26,000కి దగ్గరలో ఉంది కాబట్టి అంత మంచిది అని నేనైతే చెప్పలేదు. బ్యారిష్ ఎంట్రీకే ప్రిఫరెన్స్ ఇచ్చాను ఈరోజు. కాబట్టి బ్యారిష్ ఎంట్రీస్ మాత్రమే గుడ్ ఎంట్రీస్ కింద నా అభిప్రాయం. ఈ యొక్క ఏరియాలో 26,000 దగ్గర అవుతున్నాయి కొద్ది. తీసుకోకూడదని కాదండి, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఆల్రెడీ మూవ్ వచ్చేసింది. ఇక్కడ 26,000 దగ్గర అవుతున్న కొద్దీ కన్సాలిడేట్ అయిపోయి స్లో అయిపోతుంది. దాన్ని బట్టి మనం బ్యారిష్ ఎంట్రీ ఏదన్నా మంచి బాగా వస్తే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్లో 1059 క్యాండిల్ ఏదన్నా బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నట్లయితే అది తప్పు కాదు, కరెక్టే. కాకపోతే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ జోన్ ఉండటం వల్ల మూవ్ అనేది స్ట్రాంగ్గా రాలేదు. ఓకే, ఈవెన్ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఎవరు ప్లాన్ చేసుకున్నా కూడా ఆబ్వియస్గా అది చాలా రిస్కీ ఎంట్రీ అవుతుంది. అది చూసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్లోనే మీరు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ. అలా కాకుండా వెయిట్ చేసినట్లయితే లాస్లో వెళ్ళారు. ఓకే, ఎనీవేస్ ఇది క్లియర్గా చూసినట్లయితే వన్స్ అగైన్ ఇంకొక ట్రయాంగిల్, చాలా మంచి ట్రయాంగిల్. ఇందులో మళ్ళీ ఇంకా డౌట్స్ ఏ పడక్కర్లేదు. చక్కగా కాంట్రాక్షన్ అనేది జరిగింది, స్క్వీజింగ్ జరిగింది. కొంచెం ఇక్కడ ఇలా వచ్చింది. మళ్ళీ చూసినట్లయితే ఓవరాల్గా ఆ రేంజ్ అనేది స్క్వీజ్ అవుతూ వచ్చింది. వాలటిలిటీ కూడా స్క్వీజింగ్ జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నాకు ఎప్పుడన్నా సరే అలా బ్రేక్అవుట్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయంటే మాత్రం అద్భుతమైనటువంటి మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా స్ట్రాంగ్ మూవ్ కింద మనం భావించాలి దీన్ని. 1:1 కంటే ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఏరియాలో వచ్చిందో అక్కడ ఇంకా మూవ్ అనేది ఆగింది అనమాట.
ఇక్కడ నుంచి ఫాస్ట్ మూవ్. ఇక్కడ ఎంట్రీ అయితే నేను డిస్కస్ చేయను అది. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ బ్రేక్అవుట్. ఇక్కడ బ్రేక్అవుట్ కింద నేను చెప్పడానికి ఏం లేదు, ఎవరన్నా జస్ట్ ఈ రిఫ్లెక్షన్ లో రివర్సల్ గా భావించి ఇదేంటంటే ఇక్కడ జస్ట్ ఈ ఏరియా ఉంది కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని కొంత పైకి వెళ్దామని ట్రై చేసింది, 26,000 బ్రేక్ చేద్దాం కానీ బ్రేక్ కాలేదు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మీకు మూవ్ వచ్చిందండి, కానీ నేను దీన్ని ఎంట్రీగా భావించను, ఎందుకంటే అక్కడ నాకు కొంత క్లియర్ బ్రేక్అవుట్ కానీ కాన్ఫ్లుయెన్స్ కానీ ఏం లేదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మంచి ఎంట్రీ కింద చూడొచ్చు. ఇది ఒకసారి మీకు ఆప్షన్ చార్ట్ లో చూసిన ఎవ్రీడే ఆప్షన్ చార్ట్ చూపించింది కాబట్టి వీడియో మీరు జాగ్రత్త చూడండి. 25,965 ఉంది ప్రైస్, అంటే నియరెస్ట్ ఏంటి 25,950. ఇది బేరిష్ కాబట్టి పుట్టు చూడాలి మనం. లెట్స్ సి నిఫ్టీ ఆప్షన్స్ ప్రెసెంట్ ఎక్స్పైరీ 25,950 పుట్. సో ఇది ఈ క్యాండిల్ అనమాట. ఇక్కడ మీకు చూసారా ఇంకొంత క్లీనర్ ప్యాటర్న్ ఉంది. ఇందులో కూడా మనకి ప్యాటర్న్ వచ్చింది. నేను చెప్పాను మీరు ఆప్షన్ చార్ట్ లో కూడా మీరు సైమల్టేనియస్ గా ప్యాటర్న్ చూడొచ్చు, అక్కడ కూడా ఒక ప్యాటర్న్ వస్తుందని. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ వచ్చింది, ఇది చక్కగా పైన క్లోజ్ అయింది. 56 నుంచి ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకి 1:1 వచ్చేసింది. ఇంకోండి లాంగ్ ట్రేడ్ యొక్క ఇది తీసుకున్నట్లయితే మన స్టాప్ లాస్ ఇది 1:1 కంటే ఎక్కువే వచ్చింది, 1:1.5 అనుకో వచ్చింది. ఓకే, సో అలా వచ్చింది అనమాట. ఇక్కడ పిఎంబి తీసుకున్నట్లయితే మనకి 1:1 వచ్చినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేస్తాం. గ్రే బార్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ 80% వరకు ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, రెడ్ బార్ వచ్చింది అన్నట్లయితే ఇంకా కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతాం. ఈవెన్ రెడ్ బార్ లో తీసుకుని ఓన్లీ 20% ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాఫిట్ లాస్ అయితే ఏమి ఉండదు. ఓకే, అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ట్రేడ్ మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కూడా అదే 950 పుట్ చూసుకుంటే సరిపోతుంది. 13-16 ఇది క్లియర్ గా చూసారు కదా. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక టచ్, ఇది ఒక టచ్, ఇది ఒక టచ్, ఇది ఒక టచ్. ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక రేంజ్ బాక్స్ అనేది ఫామ్ చేసి బాక్స్ బ్రేక్అవుట్ కింద భావించవచ్చు దీన్ని మనం. అలా కాకుండా ఒక 2 ట్రెండ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక ప్రైస్ యాక్షన్ పరంగా చూడొచ్చు. బ్యారిష్ మరి కాబట్టి 26,000 రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తుంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఎంట్రీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అగైన్ 25,950 పుట్టే చూడాలి మనం. ఆ యొక్క ఆప్షన్ చార్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే, పిఎంపి పక్కన పెడదాం. 116 ఇది ఈ క్యాండిల్. ఇక్కడ కూడా మళ్ళీ మీరు చూడండి సేమ్, ఇది కూడా ఒక ప్రైస్ యాక్షన్ ఉంది. ఇక్కడ చూసారా ఈ ఏరియాలో మనకి చాలా క్లియర్ గా ఉంటుందండి మీకు ప్రైస్ యాక్షన్. 2 ఆప్షన్ చార్ట్ ఇది మీరు పక్కన పెట్టుకొని కనుక చూసినట్లయితే చాలా చాలా క్లియర్ గా ఉంటుంది. నేను అందుకే చెప్తాను మీకు, నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఆప్షన్ బయ్యింగ్ లో కూడా అద్భుతాలు చేయొచ్చు, కాకపోతే ఆ డిసిప్లిన్ అనేది ఉండాలండి. ఇది 116 క్యాండిల్ ఇదే కదా మనం ఇక్కడ మీరు ఇందాక చూసినట్లయితే టైం చూడండి. 116 క్యాండిల్ అనేది కింద క్లోజ్ అయింది. లేదు 117 క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా ప్రాబ్లం లేదు. 117 క్యాండిల్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. 63 నుంచి ఎంతవరకు వెళ్ళింది? 74 వరకు వెళ్ళింది. ఇది 116 కి అయితే 58 నుంచి ఎంతవరకు వెళ్ళింది? 72 వరకు వెళ్ళింది. దీంట్లో కూడా పిఎంపి చూడండి మళ్ళీ 1:1 వచ్చినప్పుడు మనం కొంత ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఇది అవుతుంది 1:1 సమ్వేర్ అరౌండ్ హియర్ 50% ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత కంటిన్యూ అయినంత వరకు ఉంటారు. గ్రే బార్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మిగిలిన 80% ఎగ్జిట్. తర్వాత రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఈ క్యాండిల్ లో కొంత సేఫర్ గా వెళ్దామని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ బిలో దిస్ లెవెల్ ఉంటుంది. 1:1 రాగానే ఇంకా చాలా వరకు ఎగ్జిట్ అయిపోతాం మనం. 50% ప్రాఫిట్ బుకింగ్ అయింది. తర్వాత గ్రే బార్ ఇమీడియట్ గా వచ్చింది కాబట్టి మిగతాది ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమవుతుందా? సో ఇలా మనం పిఎంపి యూజ్ చేసుకొని, పిఎంపి ఏంటి అంటే మనకి స్ట్రాంగ్ మూవ్స్ వచ్చేటప్పుడు మీకు ఎంత ఎక్కువ మూవ్ అనేది క్యాప్చర్ చేసే అవకాశం ఇస్తుంది. డైరెక్ట్ గా ఆప్షన్ చార్ట్ లోనే మీరు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏమనిపిస్తుంది, ఐఎమ్ లూజింగ్ ఏ మూవ్ అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? ఇంతవరకు వెళ్ళింది, మళ్ళీ ఇమీడియట్ గా రెడ్ బార్ వరకు నేను వెయిట్ చేసినట్లయితే వచ్చిన దాంట్లో ప్రాఫిట్ చాలా వరకు నేను కోల్పోతున్నాను కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మీకు. అందువల్ల ఏమవుతుంది, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గ్రీన్ బార్స్ ఉన్నంత వరకు ఉండి ఇక్కడ గ్రే బార్ రాగానే కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. దట్స్ యువర్ చాయిస్ అండి. ఎక్కువ మూవ్ నేను క్యాప్చర్ చేయాలనుకున్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే గ్రే బార్ వచ్చేటప్పుడు 80% వరకు ఎగ్జిట్ అవ్వండి, మిగతా 20% కంటిన్యూ చేసుకోండి. అర్థమైందా? సో అది మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైనా ఆప్షన్ బయ్యర్స్ ఉంటే మాత్రం మీకు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది పిఎంపి యూజ్ చేయాలా వద్దా అనేది అప్ టు యువర్ చాయిస్ అండి. నేను యూజ్ చేయండి అని ఎవరికి బలవంతం ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా మీరు ఇందులో కూడా ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకోవచ్చు. కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లియర్ గా ఒక మొమెంటం మనకి టూల్ కావాలనుకున్నట్లయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను సెల్ఫ్ గా డెవలప్ చేసుకున్నది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే పిఎంపి యాక్సెస్ వస్తుంది. అన్ని చెక్ చేశానండి నేను. మొమెంటం ఆసిలేటర్స్ అన్ని నేను చూశాను, కొన్ని కమ్యూనిటీ ఇండికేటర్స్ కూడా చూశాను. బట్ నాకు
కన్వీనియంట్గా ఏది అనిపించలేదు. అందుకోసం దీన్ని నేను సొంతంగా డెవలప్ చేసుకున్నాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఎంట్రీ అయితే ఇది అగ్రెసివ్ ఎంట్రీ, అంత సూపర్ డోపర్ ఎంట్రీ అని కాదు, కానీ కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పలేను. బట్ అగ్రెసివ్ ఎంట్రీ, బ్యారిష్నెస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇందులో ఎంట్రీ తీసుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి మూవ్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 970 ఇంచుమించు 950కే క్లోజ్గా ఉంది కాబట్టి ఇది కూడా మీకు ఆప్షన్ చార్ట్ మీద చూపిస్తాను. 1438 దగ్గర జరిగింది మూవ్. చూడండి, చాలా చాలా మంచి మూవ్ ఉంటుందండి. 1438 హియర్ ఇట్ ఈస్. ఇంకో ఈ క్యాండిల్ చూసారా, ఇక్కడ అంత స్ట్రాంగ్ ఎంట్రీ కాదు మనకి. ఆప్షన్ చార్ట్లో చూసినట్లయితే చెప్పాను కదా, అంత స్ట్రాంగ్ ఎంట్రీ కాదు. కానీ ఇక్కడ మనం ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ, మనం అక్కడ స్పాట్ చార్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ లా ఉంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకుంటాను అన్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం ఎంట్రీ 43 నుంచి మీకు ఎంతవరకు వెళ్ళింది, 60 వరకు వెళ్ళింది అరౌండ్. ఓకే, సో ఇలా ఫాలో అవ్వచ్చు. 315 దాటిపైకి ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు అనేది నా సజెషన్. 325 అయింది, ఇది బ్రేక్అవుట్ అయినా కానీ చాలా మంచి ట్రయాంగిల్ బ్రేక్అవుట్, బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ అన్ ఎంట్రీ ఆఫ్టర్ 315. ఓకే, సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఎవరన్నా పిఎంపి తీసుకోవాలన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఆ యూపీఐ ఐడి మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేసేయచ్చు. ఓకే, సో ఇది నేను పిఎంపి సేల్ చేసుకోవడానికి కాదు, మీరు పిఎంపి లేకుండా కూడా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఏం చేస్తారు మీరు అంటే, లెట్ మీ షో. మీరు ఒక పక్కన ఈ చార్ట్ పెట్టుకుంటారు, ఇంకో పక్కన స్పాట్ చార్ట్, ఒకవైపు స్పాట్ చార్ట్, ఇంకో పక్కన ఆప్షన్ చార్ట్ ఇలా పెట్టుకొని ఒక అల్ట్రావైడ్ మానిటర్ ఉన్నా కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని ఇలాంటి ఎంట్రీస్ ఏదన్నా వచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకొని మూమెంట్ అనేది సరిగ్గా మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. పెర్ఫెక్ట్ ఎంట్రీ వస్తేనే మీరు ఎంట్రీ తీసుకోండి. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకోవడం కంటే ఒక లాజికల్ ఎంట్రీ. చూడండి, రాలేదా మనకి ఎంట్రీస్, ట్రయాంగిల్స్ చక్కగా వచ్చాయి. ఈరోజు 1 minute టైం ఫ్రేమ్లో మంచి ఎంట్రీస్ వచ్చాయి. ఫస్ట్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్, ఇన్సైడ్ క్యాండిల్స్, తర్వాత ఇదొక ట్రయాంగిల్, ఆ తర్వాత ఇదొక ట్రయాంగిల్, మళ్ళీ ఫైనల్గా ఇదొక ట్రయాంగిల్. ఓకే, 3 ఎంట్రీస్ చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. ఇది కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ అనమాట. అర్థమైందా? మనం అలా చూసుకొని పక్కన స్ట్రైక్ ప్రైస్ కూడా మనం సైమల్టేనియస్గా ఒకే మానిటర్ ఉంది, 2 మానిటర్స్ లేవు అనుకున్నట్లయితే ఇలా పక్క పక్కన పెట్టుకోవచ్చు అండి మీరు. క్లియర్? సో ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి, గ్రాడ్యువల్గా డిసిప్లిన్తో వెళ్ళండి. ఎక్కువ లాట్స్ పెట్టేసుకొని క్వాంటిటీ పెంచేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. అది మీకు ఖచ్చితంగా మంచి డిసిప్లిన్ ఉన్నట్లయితే చక్కనైనటువంటి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.